ఈరోజు నేను ఒక కొత్త చెత్త న్యూస్ చెప్పబోతున్నాను. ఆడవాళ్ళకి రివర్స్‌లో ఉండేది. అండ్ ఆడవాళ్ళే కాదు, నాకు తెలిసి ఇది మగోళ్ళు కూడా అపోజ్ చేస్తారేమో. మనం ఏమనుకుంటాము, బెంగుళూరు, హైదరాబాదు ఇలాంటి ఏరియాస్‌లో ఆడపిల్లల్ని చూసి సిగరెట్లు తాగుతూ, చిన్న చిన్న బట్టలేసుకుంటూ తిరుగుతూ తిట్టుకుంటూ ఉంటాం కదా! కానీ మీకో విషయం తెలుసా? ఇప్పటికి కూడా నిరక్షరాస్యత ఎంతుందో తెలుసా? ఇప్పటికి కూడా ఆడపిల్లలు ఇంటర్ దగ్గరనే చదువుని ఆపేస్తున్నారు. అట్లా ఎంతోమంది హైదరాబాద్‌కొచ్చి పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రాజస్థాన్‌లోని జాలోర్ డిస్ట్రిక్ట్‌లో గ మొత్తము పంచాయతోళ్ళంతా కూర్చొని ఆడపిల్లలు ఇప్పటికి మీకు తెలుసు, రాజస్థాన్‌లో 11, 12 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇప్పటికీ అది నడుస్తుంది. ఓకే. ఆ డిస్ట్రిక్ట్‌లో, జాలోర్ డిస్ట్రిక్ట్‌లో, ఇఫ్ ఐయామ్ రాంగ్, ఐయామ్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్, అది జాలోర్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్‌లో పంచాయత్‌లో ఏం చెప్పారు అంటే, ఆడపిల్లలు కెమెరా ఉన్న ఫోన్ వాడొద్దు. ఫ్రెండ్స్ ఇంటికెళ్ళొద్దు. వాళ్ళు వాడొద్దు. వాడెలా చెప్తున్నాడంటే అందులో చూసి నాకు కెమెరా వాడొద్దు, ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళొద్దు, ఫ్రెండ్స్‌తో మాట్లాడొద్దు, ఫోన్ మాట్లాడొద్దు. ఇంకెందుకు అడుక్కు తినాలి, బతకొద్దని చెప్పండ్రా. హ్మ్. ఓం నమః శివాయ. థింగ్ ఏంటి అనంటే, ఇలా కూడా ఇంకా ఉంది కాబట్టే ఫెమినిజం అనేది ఇంత పెరిగిపోతుంది. యెస్ ఆర్ రాంగ్ కామెంట్ చేయండి. అలాగే పేజ్‌ని ఫాలో కొట్టండి. నేను జాబ్సే కాదు, ఎవ్రీథింగ్ అబౌట్ లేడీస్ ప్రోగ్రెస్ కోసమే ఈ పేజ్‌ని స్టార్ట్ చేశాను. అండ్ ఐయామ్ షేరింగ్ ఎవ్రీథింగ్. మీరు కూడా మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇందులో మాక్సిమం న్యూసు ఆడపిల్లల గురించి అవుతున్న వాటి గురించి చెప్పడమే కాకుండా, బికాజ్ ఐ వాంట్ టు మేక్ గర్ల్స్ అవేర్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. కొంచెం మోటివేషన్ దొరుకుతుంది దీని నుంచి. బికాస్ ఆడపిల్లలు ఎన్నో ఎన్నో సిచ్యువేషన్స్‌ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆ హ్యాండ్లింగే నేను చెప్పబోతున్నాను. సో, థాంక్ యూ సో మచ్. మీరు నన్ను ప్రే చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.